చూడండి, చిన్న చిన్న ఆలు వస్తుంది కదా, బేబీ పొటాటో అంటాము. దీంతో మనం ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ గిన్నెలోకి దీన్ని పొటాటో బాగా కడిగేసుకుని ఇప్పుడు నీళ్లు వేస్తున్నా అండి. ఆ గడ్డలన్నీ మునిగే మాత్రం ఉంటే చాలు నీళ్లు. దీన్ని మనము 2 విజిల్కు కుక్కర్లో ఉంచుకొని బాగా ఉడికించి తర్వాత పొట్టంతా కూడా తీసి పక్కన ఉంచుకోవాలి మనము. ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టేస్తున్నానండి. నేను 2 విజిల్ వరకు పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, అయిపోయింది, విజిల్ వచ్చింది. ప్రెషర్ కూడా తీసేసి ఇలా పక్కన ఉంచుకున్నాను. దీన్ని చెక్కు తీస్తాను. దీంట్లోకి బాణట్లోకి నూనె వేసినానండి. నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఆవాలు, మామూలుగా జీలకర్ర అవి వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతూ ఉండగానే మనము ఇప్పుడు చూడండి కొద్దిగా కరివేపాకు, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను. ఇది ఇంత కొంచెము వేగినాక మనము టొమాటో వేసుకోవాలండి. టొమాటో వేసుకుని టొమాటో కూడా కాస్త మెత్తబడేంత వరకు మనము వేయించుకోవాలి. ఉప్పు వేసాను ఎందుకంటే తొందరగా అది మగ్గుతుందని. ఉప్పు వేసి ఇలా బాగా మనము కలియబెట్టుకుందాము. కలియబెట్టుకునేది అయినాక దీనికి మసాలా దినుసులు వేసుకోవాలండి. గరం మసాలా వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కారపొడి కూడా వేస్తా అండి. మీకు ఎంత కావాలనో దాన్ని బట్టి వేసుకోవచ్చు కారము, మసాలాలు అవి. ఇలా బాగా వేయించేసుకుని ఈ చెక్కు తీసి ఉంచుకున్న ఈ ఆలు ఉంది కదండి, దీన్ని అంతా కూడా ఇందులో అలాగే వేసేద్దామండి. దీన్నే ముక్కలు చేసుకునే పని లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. దీంట్లోనే కాసేపు అలా మగ్గనియాలి. ఓ 2-3 సార్లు అలా మూత ఉంచి తీసి మనము దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంటే మనకు ఈ ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి ఈ ముక్కలకు, అందుకని మనము ఇలా చేసుకోవాలి. తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పా కదండి నేను. వేరే కాయగూరలు తినని పిల్లలు కూడా ఈ ఆలు చేసి పెడితే తింటారండి అంత ఇష్టంగా. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా గుమగుమలాడే మన మసాలా కూర రెడీ అయిపోయింది. పిల్లలు చేస్తుంటేనే పిల్లలు ఎదురు చూస్తుంటారండి తినడానికి. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.